ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆంగ్లం యొక్క దశలు. ఆంగ్ల భాష ఎలా వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది, ఏ దశలో అభివృద్ధి చెందింది, అది భారతదేశానికి ఎలా వచ్చింది, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. మొదటగా కుటుంబం అంటే ఏమిటి? కుటుంబంలో రెండు రకాలు ఉంటాయి, చిన్న కుటుంబం మరియు పెద్ద కుటుంబం. అలాగే అన్ని భాషలను కలిపి ఒక కుటుంబం అంటారు, దీనినే భాషా కుటుంబం అని అంటారు. ఒక కుటుంబంలో ఎలాగైతే డిఫరెంట్ పీపుల్ ఉంటారో అదేవిధంగా భాషా కుటుంబంలో అనేక భాషలు ఉంటాయి. అనేక భాషలు ఉన్న కుటుంబాన్ని ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటాము. అతిపెద్ద భాషా కుటుంబం ఏమిటి అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ కుటుంబంలో ఏ భాషలు ఉన్నాయి అంటే సెల్టిక్, రోమన్స్, ఇండో ఇరానియన్, సాల్విక్, బాల్టిక్, జర్మన్. ఇవన్నీ ఏ కుటుంబం నుండి పుట్టాయి అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ నుండి పుట్టాయి. ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్లోని బ్రాంచెస్. ఇండో ఇరానియన్ నుండి సాంస్క్రిట్ భాష పుట్టింది, జర్మనీ భాష నుండి ఇంగ్లీష్ భాష అనేది పుట్టింది. ఇంగ్లీష్ భాషను 3 దశలుగా విభజించారు. అవి ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ అనగా 500 సంవత్సరముల నుండి 1100 AD సంవత్సరముల మధ్య కాలాన్ని ఓల్డ్ ఇంగ్లీష్ అంటాము. 1100 AD నుండి 1500 AD సంవత్సరముల మధ్య కాలాన్ని మిడిల్ ఇంగ్లీష్ అంటాము. 1500 AD నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని మోడర్న్ ఇంగ్లీష్ అని అంటాము. బ్రిటిష్ ఐలాండ్స్ను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారు ఎవరు అంటే ఏంజిల్స్ మరియు సాక్సన్ జాతి వారు. వీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే సౌత్ డెన్మార్క్ మరియు జర్మనీ నుండి వచ్చారు. ఇంగ్లీష్ భాష ఈ జాతి నుండి వచ్చింది. వీరు బ్రిటిష్ ఐలాండ్స్ను ఆక్రమించుకోవడం జరిగింది. బ్రిటిష్ ఐలాండ్స్లో నివసించేటటువంటి పూర్వీకులు మాట్లాడే భాష సెల్టిక్ భాష. షర్ట్, స్కర్ట్ ఈ పదాలను సెల్టిక్ భాష నుండి తీసుకోవడం జరిగింది. ఆంగ్లో మరియు సాక్సన్ జాతుల వారు క్రమంగా ఇంగ్లీషిక్గా మారిపోయి ఇక్కడ ఉన్న భూమిని ఇంగాల్యాండ్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది ఇంగ్లాండ్గా మారిపోయింది. బియోవులి అనే పుస్తకంలో రాసిన విధంగా ఓల్డ్ ఇంగ్లీష్లో 4 మాండలికాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే నార్త్ అంబ్రియన్ మాండలికం, మర్సియన్ మిడ్లాండ్స్ మాండలికం, వెస్ట్ సాక్సన్ వెస్ట్ అండ్ సౌత్ మాండలికం, కెంటిష్ మాండలికం. మిడిల్ ఇంగ్లీష్ ఎలా అభివృద్ధి చెందింది అని తెలుసుకునే ముందు ఫ్రాన్స్ దేశాన్ని గురించి ముందుగా తెలుసుకోవాలి. ఫ్రాన్స్ దేశంలో ఉత్తర ప్రాంతంలో ఒక తెగవారు నివసించేవారు. దానికి నాయకుడు ఎవరు అంటే ఫ్రెంచ్ రూలర్ విలియం నార్మన్. ఆ తెగవారికి నాయకుడు. ఇతనిని విలియం కాంకరర్ అని పిలుస్తారు. అతడు అనేక దేశాల మీద దండయాత్ర చేసి గెలుపొందడం జరిగింది. అందుకే అతడిని కాంకరర్ అంటారు. ఇతనిని డ్యూక్ ఆఫ్ నార్మండీ అని కూడా అంటారు. ఇక్కడ మాట్లాడే భాష ఆంగ్లో నార్మన్. ఫ్రాన్స్ దేశంలో ఉత్తర ప్రాంతంలో మాట్లాడే భాష ఎక్కడ నుండి పుట్టింది అంటే జర్మనిక్ భాష నుండి పుట్టింది. ఈ భాష లాటిన్ భాష చేత ప్రభావితం అయ్యింది. ఆంగ్లో సాక్సన్ మరియు ఆంగ్లో నార్మన్ ఈ 2 జాతుల వారు బ్రిటిష్ ఐలాండ్స్లో స్థిరపడ్డారు. నౌ 2 లాంగ్వేజెస్ జాయిన్ టుగెదర్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. ఈ 2 తెగల వారు బ్రిటిష్ ఐలాండ్స్లో 300 సంవత్సరాలు జీవించారు. ఆంగ్లో సాక్సన్ మరియు ఆంగ్లో నార్మన్ వారు మిడిల్ ఇంగ్లీష్గా ఏర్పడి 300 సంవత్సరాలు బ్రిటిష్ ఐలాండ్స్ను పాలించారు. ఇంగ్లీష్ తర్వాత అది పరిపాలన భాషగా మారిపోయింది. ఈ 2 భాషలు కలవడం వలన మిడిల్ ఇంగ్లీష్ ఏర్పడింది. 2 ట్రైబ్స్ ఇన్వేడెడ్ ఆన్ ది బ్రిటిష్ ఐలాండ్స్ అండ్ సెటిల్డ్ దేర్. మిడిల్ ఇంగ్లీష్ కాలంలో ఉన్న ప్రముఖ రచయిత ఎవరు అంటే చాసర్, మేజర్ ఆథర్, ప్రముఖ రచయిత. ఇతడు మిడిల్ ఇంగ్లీష్లో పోయట్రీ రాయడానికి ప్రయత్నించాడు. ఐరోపాలో ముఖ్యంగా భాషల ప్రభావం వలన రెనైజెన్స్ మూమెంట్ రావడం జరిగింది. గ్రీక్ పండితులు మరియు లాటిన్ పండితులు ఐరోపా దేశంలో వారి బోధనల ద్వారా అనేక మార్పులు తీసుకురావడం ద్వారా మోడర్న్ ఇంగ్లీష్ అభివృద్ధిలోకి రావడం జరిగింది. విలియం క్యాక్స్టోన్ మర్చెంట్, ప్రముఖ వ్యాపారి మరియు డిప్లొమాట్. ఇతడు ఐరోపా దేశంలో ప్రింటింగ్ ప్రెస్ని
ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అనేక పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ అనేది ఎక్కువ కావడం జరిగింది. ఆ విధంగా మోడర్న్ ఇంగ్లీష్ అభివృద్ధిలోకి వచ్చింది. విలియం షేక్స్పియర్ రాసిన పుస్తకం లవ్స్ లేబర్స్ లాస్ట్. ఈ పుస్తకంలో ఇతను కామన్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. ఓలోఫర్నెస్ అనే ఒక పాత్రలో అతడు స్కాలర్ మరియు స్కూల్ మాస్టర్గా నటించడం జరిగింది. కింగ్ జేమ్స్ ఇతను బైబిల్ను అందరికీ అర్థమయ్యేలా సింపుల్ మోడర్న్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది కూడా మోడర్న్ ఇంగ్లీష్ అభివృద్ధి అవ్వడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో విద్య కోసం ₹1,00,000 కేటాయించడం జరిగింది. ఆ డబ్బులు ఏ విద్య కోసం ఖర్చు పెట్టాలి అన్నది ఒక సూచన ఇవ్వలేదు. దానిని ప్రాచీన విద్య కోసం ఖర్చు పెట్టాలా లేదా స్వదేశీ విద్య కోసం ఖర్చు పెట్టాలా అనే సూచన ఇవ్వలేదు. 1835లో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ విద్యపైన సూచనలు చేయడం కోసం ఆనాటి జనరల్ సలహాదారుడు అయినటువంటి మకోలే మినిట్ను నియమించడం జరిగింది. అతడు ఈ క్రింది సూచనలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ అనేది లేకపోవడం వలన పుస్తకాల కొరత ఎక్కువగా ఉండేది. ఇంగ్లీష్లో అయితే ఆ కొరత లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రచురించడానికి ప్రింటింగ్ ప్రెస్ అనేది ఉన్నది. విజ్ఞాన శాస్త్రం బోధించాలి అంటే ఇంగ్లీష్లోనే బోధించగలము అని అతడు చెప్పడం జరిగింది. అతను ఇచ్చిన సలహాల ప్రకారం 1835లో ఒక యాక్ట్ చేసి ఇంగ్లీష్ను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్లోనే బోధించడానికి సాధ్యమవుతుంది. మకోలే సూచనల ప్రకారం ఆంగ్ల భాషను 1835లో భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మకోలే ఇంకొక విషయం ఏమి చెప్పారు అంటే బ్లడ్ పరంగా రంగు పరంగా భారతీయులుగా ఉండాలి. మేధాశక్తి అభిప్రాయాలు వారి యొక్క నైతికతలో కానీ తెలివితేటలలో వారిని ఇంగ్లీష్ వారిగా మనం తయారు చేయాలి అని సూచించడం జరిగింది. 1854లో లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నారు. భారతదేశంలోని విద్యా విధానంలో ఉన్న సంక్షోభం దృష్ట్యా భారతదేశంలో ఎలాంటి విద్యను అనుసరించాలో సూచించమని ఆనాటి కంపెనీ బోర్డు సభ్యుడు అయినటువంటి చార్ల్స్ వుడ్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. చార్ల్స్ అధ్యక్షతన స్టడీ చేసి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. దీనినే వుడ్ డిస్పాచ్ అని అంటారు. భారతదేశ చరిత్రలో దీనినే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని 1957లో యూనివర్సిటీలను స్థాపించడం జరిగింది. ఇతను కూడా బోధన ఎప్పుడు కూడా ఇంగ్లీష్లోనే చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ రాని వాళ్లకు స్వదేశీ భాషలో కూడా విద్యను బోధించవచ్చు అని చెప్పడం జరిగింది. భారతదేశంలో విద్యకు పూర్తిగా బ్రిటిష్ బాధ్యత వహించాలి అని సూచించడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖలను స్థాపించాలని కోరడం జరిగింది. 1902వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ జనరల్ గవర్నర్గా ఉన్న కాలంలో యూనివర్సిటీ కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ ఎందుకు వేశారంటే విద్యాలయాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఏమి చెప్పిందంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని సూచనలు చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రతిభను పెంచాలని సూచించడం జరిగింది. ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించి భద్రత కల్పించాలి అని కోరడం జరిగింది. టీచింగ్ ఎవాల్యుయేషన్ బోధన నైపుణ్యత గ్రంథాలయాలను వ్యాయామశాలలను మెరుగుపరచాలని కోరడం జరిగింది. భారతదేశంలో ఆంగ్ల విద్య ఎలా వచ్చింది? 1917లో సాడ్లెస్ కమిషన్ వేయడం జరిగింది. కలకత్తా యొక్క వ్యవహారాలను పరిశీలించి తగిన సూచనలు చేయడం కోసం 1917లో సాడ్లెస్ కమిషన్ వేయడం జరిగింది. మైకల్ సాడ్లర్ ఎవరంటే అతడు లీడ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అతడు కలకత్తా యూనివర్సిటీ వ్యవహారాలను పరిశీలించి తన నివేదికను ఇవ్వడం జరిగింది. అతడు ఏమి నివేదించాడు అంటే ఇంగ్లీష్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను నివేదించడం జరిగింది. మైకల్ ఇచ్చిన నివేదికలో ఏమి రికమెండ్ చేశారు అంటే అప్ టు స్కూల్ అన్ని సబ్జెక్ట్స్ని మాతృభాషలోనే బోధించాలి అని చెప్పడం జరిగింది. స్కూల్ లెవెల్ తర్వాత విద్యార్థులకు ఇష్టమైతే వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు అని చెప్పడం జరిగింది.
స్వాతంత్ర్యం అనంతరం 1948లో విశ్వవిద్యాలయ విద్యపైన ఒక కమిషన్ వేయడం జరిగింది. దీనినే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. విశ్వవిద్యాలయ ఎడ్యుకేషన్పై సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ ఎవరు వేశారంటే కేంద్ర విద్యా మండలి వారు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్ వేయడం జరిగింది. 1949లో తన నివేదికను అందించడం జరిగింది. రాధాకృష్ణన్ కమిషన్ ఏమి చెప్పిందంటే విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాంతీయ భాషలను బోధన భాషలుగా ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ఏమి చెప్పిందంటే ఒఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్, కేంద్ర ప్రభుత్వ అధికారిక భాష హిందీ గాను, అసోసియేట్ ఒఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గాను గుర్తించడం జరిగింది. 1956లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షతన 3 భాషల ఫార్ములాను ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి భాష మాతృభాషగాను, రెండవ భాష మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ MIL అంటే మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ గాను, మూడవ భాష ఇంగ్లీష్ భాషగాను గుర్తించడం జరిగింది. ద కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ 1961 సపోర్టెడ్ దిస్ ఫార్ములా. అంటే 1961లో చీఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ఈ యొక్క ఫార్ములాను సపోర్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960లో వేయడం జరిగింది. UGC అధ్యక్షతన దీనిని వేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్ GC బెనర్జీని నియమించడం జరిగింది. ఈయన ముఖ్యంగా ఏం చెప్పాడంటే టీచర్స్ ట్రైనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్లోనే జరగాలని రికమెండ్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సంపూర్ణ విద్యా విధానం కోసం నివేదిక ఇవ్వడం కోసం UGC చైర్మన్ డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. ఈయన తన నివేదికను 1964లో ప్రారంభించి 1966లో ఇవ్వడం జరిగింది. ఇతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాముఖ్యతను చెబుతూ లింక్ లాంగ్వేజ్ గాను మరియు ఇంగ్లీష్ లిబర్టీ లాంగ్వేజ్ అని చెప్పాడు. నెహ్రూ కూడా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఇంగ్లీష్ ఈజ్ ఎ విండో ఆఫ్ వరల్డ్గా అభివర్ణించాడు. మనం మాట్లాడే భాష ఎలా పుట్టింది, మనం ఎలా మాట్లాడగలుగుతున్నాము, మనం ఈ భాషను మాట్లాడటానికి కారణాలు ఏమిటి, ఈరోజు మనం రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నాము. ఈ భాషలు ఎలా పుట్టాయి, ఎలా మనుగడలోకి వచ్చాయి అని తెలుసుకోవడమే నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ అని అంటాము. థియరీస్ ఆఫ్ లాంగ్వేజెస్లో మనకు మొత్తం 4 వాదాలు ఉన్నాయి. ద డివైన్ థియరీ దైవదత్తవాదం, ద బౌవౌ థియరీ వాదం, ద డింగ్ డాంగ్ థియరీ వాదం, ది యోయియో థియరీ వాదం. ద డివైన్ థియరీ దైవదత్తవాదం. దైవదత్తవాదం భూమి మీదకు ఎలా వచ్చింది అని మనం నేర్చుకోబోతున్నాము. ఒరిజినేటెడ్ ఫ్రమ్ డివైన్ సోర్స్, గాడ్స్ గిఫ్ట్ థియరీ అంటే ఈ భాషను దేవుని అనుగ్రహం వలన మాట్లాడగలుగుతున్నాము, దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ద డివైన్ థియరీ అనేది ఒరిజినేటెడ్ ఫ్రమ్ డివైన్ సోర్స్, ఇట్స్ ఓన్లీ గాడ్స్ గిఫ్ట్. దీనినే మనం దైవదత్తవాదం అని అంటాము. ద బౌవౌ థియరీ లిబ్నిజ్ ఇంట్రడ్యూస్డ్ ఇమిటేటింగ్ న్యాచురల్ సౌండ్స్, మియావ్, కుక్కు, మూ, బ్యాంగ్. ఈ వాదనల్లో ఏం చెప్పారంటే ఇమిటేటింగ్ న్యాచురల్ సౌండ్స్, మన పూర్వీకులు ప్రకృతిలో ఉన్న శబ్దాలను ఇమిటేట్ చేయడం ద్వారా నెమ్మదిగా అవి భాషగా మారాయి. ద బౌవౌ వాదాన్ని ఇమిటేటింగ్ థియరీ అని కూడా అంటారు. ద డింగ్ డాంగ్ థియరీ ఇంట్రడ్యూస్డ్ బై మ్యాక్స్ ముల్లర్, ప్లేటో, పైథాగరస్. ద డింగ్ డాంగ్ థియరీ ఎలా పుట్టింది అంటే వస్తువుల శబ్దాలను మరియు జంతువుల శబ్దాలను బట్టి మన పూర్వీకులు వాటికి పేర్లు పెట్టడం జరిగింది. అలా భాష అనేది పుట్టింది. మనం తుమ్మినప్పుడు ఆచ్ అనే శబ్దం వస్తుంది, సింహం వచ్చేసి గర్జిస్తుంది, ఆ శబ్దం చాలా గంభీరంగా ఉంటుంది. రెస్పాన్స్ టు ది ఆబ్జెక్ట్స్, వస్తువు యొక్క శబ్దాన్ని బట్టి దానికి పేరు పెట్టడం జరిగింది. ద యోయియో థియరీ నోరి ఇంట్రడ్యూస్డ్ హెవీ ఫిజికల్ లేబర్, గ్రన్స్, గ్రోన్స్, షార్ట్స్.
ద యోయో థియరీ వాదం ఏమి చెబుతుందంటే, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ముగ్గురు లేదా నలుగురు పని చేసేటప్పుడు వాళ్ళు చేసే శబ్దాలు ఉంటాయి కదా, ఆ శబ్దాలను మనం యోయియో వాదం అంటాము. ఏదైనా ఎత్తేటప్పుడు ఒక రకమైనటువంటి సౌండ్ చేస్తూ వాళ్ళు ఎత్తూ ఉంటారు. బరువైన దాన్ని లాగేటప్పుడు హో సంథింగ్ ఇక్కడ ఏదో ఒక శబ్దాన్ని చేస్తూ ఉంటారు కదా, సో ఆ శబ్దాన్ని మనం యోయియో వాదం అని అంటాము. భాష యొక్క లక్షణాలు ఏమిటి, ముఖ లక్షణాలు ఏమిటి, భాషకు ఉండేటటువంటి ముఖ లక్షణాలు ఏమిటి? ఏదైనా ఒక భాష తీసుకున్నప్పుడు సిస్టమాటిసిటీ, డ్యుయాలిటీ ఉంటుంది. ఒక భాషను 2 సిస్టమ్స్ నియంత్రణ చేస్తాయి. ఆ 2 సిస్టమ్స్ ఏమిటంటే సెట్ ఆఫ్ వర్డ్స్ కమ్ టుగెదర్. ఏదైనా ఒక భాషను తీసుకున్నప్పుడు ఆ భాషలో పదాలు ఉంటాయి. సెట్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాల కలయిక వల్ల భాష ఏర్పడుతుంది. అంటే భాష అనేది కొన్ని పదాలను క్రమ పద్ధతిలో పెట్టినప్పుడు మాత్రమే వాక్యం ఏర్పడి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆ పదాలను ఆర్డర్లో పెడితే వాక్యము అయ్యి పూర్తి అర్థాన్ని ఇస్తాయి. 2 విధాలుగా భాష ఏర్పడుతుంది. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ అంటే భాష అనేది ఒక నియంత లాంటిది. ఒక నియంతకు ఒక రూలింగ్ బాడీ ఉంటుంది. తనకు ఇష్టం వచ్చినట్లు నియంత్రించుకుంటాడు. ఎవ్రీ లాంగ్వేజ్ యాజ్ ఓన్ సిస్టమ్ ఆఫ్ సౌండ్, డిఫరెంట్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ప్రతి భాషకు సొంతంగా ఆ భాషలో మాట్లాడేటప్పుడు ప్రత్యేకమైన శబ్దం ఉంటుంది. మలయాళంలో శబ్దాన్ని ఒకలా చెప్తే తెలుగులో ఇంకోలా చెప్తారు. డిఫరెంట్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఒక భాషలో ఒక పదం ఉంటే ఇంకొక భాషలో ఇంకోలా ఉంటుంది. భాషకు 3వ లక్షణం డిస్ప్లేస్మెంట్ అంటే మనము భాష ద్వారా గతంలో జరిగిన అంశాలను మరియు భవిష్యత్తులో విషయాలను మాట్లాడగలుగుతాము. మనకు చాలా దూరంలో ఉన్న అంశాలను కూడా ఆబ్జెక్ట్స్ని కానీ వస్తువులను కానీ భాష ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. భాష అనేది డిస్ప్లేస్మెంట్. ఒక ప్లేస్కి సంబంధించిందే కాకుండా ఎంతో దూరంలో ఉన్న అంశాలను కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. భాష ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతాము. గతంలో ఉన్న అంశాలను కానీ భవిష్యత్తులో జరగబోయే అంశాలను కావచ్చు, దూరంగా ఉండే అంశాలను చెప్పగలుగుతాం. అంటే దీనినే డిస్ప్లేస్మెంట్ అంటారు. ప్రతిరోజు మనం మాట్లాడే భాష మారుతూ ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడిన వాక్యం మరుసటి రోజు అదే విధంగా మనం మాట్లాడడం ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. మనం పెరిగే కొద్దీ, మన చదువు పెరిగే కొద్దీ మనం మాట్లాడే భాష కొత్తదనంతో ఉంటుంది. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రిడెండెన్సీ అంటే పునరుక్తి. మనలో ఉన్నటువంటి థాట్స్ని కానీ ఐడియాస్ని కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే ఐడియాస్ని, సేమ్ వర్డ్స్ని రిపీట్ చేయకుండా, సేమ్ స్ట్రక్చర్ని యూజ్ చేయకుండా మనకు వచ్చినటువంటి సేమ్ థాట్స్ని, ఐడియాస్ని వేరొక పదాలతో, వేరొక స్ట్రక్చర్తో చెబుతూ ఉంటాము. రిడెండెన్సీ అంటే థాట్స్ అవే, ఐడియాస్ అవే, కానీ వేరొక పదాలతో, వేరొక స్ట్రక్చర్తో మనం అదే అర్థం వచ్చే విధంగా భాషలో చెబుతూ ఉంటాము. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తీసుకున్నప్పుడు అర్థం ఒకటే, కానీ ఐడియాస్, స్ట్రక్చర్స్ అనేవి వేరుగా ఉంటాయి. భాషకు మరొక ముఖ లక్షణం ఏమిటంటే, భాషలో ఉన్న ఒక వాక్యాన్ని తీసుకుంటే ఎంత దూరమైనా మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాము. వీ కాంట్ సెట్ ఏ స్టాండర్డ్ లెంగ్త్. ఒక వాక్యం తీసుకుంటే అది భాషలో ఎంత పెద్దగా ఉంటుందో చెప్పలేము. భాషకు ఉన్న మరొక లక్షణం, భాష ఉండడం వలన భాష మాట్లాడగలుగుతున్నాము, ఇతరుల సంస్కృతిని చూడగలుగుతున్నాము. భాష ఈ సంస్కృతిని ఒక స్థలం నుండి మరొక స్థలమునకు తీసుకువెళుతుంది. మనం మాట్లాడే భాషను బట్టి ఇతరుల సంస్కృతిని అర్థం చేసుకుంటున్నాము. కంటికి కనిపించని విషయాలను ఊహించడం, నిజానికి దూరంగా ఉండడం. భాషలో మహాత్మా గాంధీ అనగానే గాంధీని ఊహించగలము. భాష అనేది లేకపోతే మనం ఊహించలేము. ఈ భాష వలన నిజాలే కాకుండా అబద్ధాలు కూడా చెబుతుంటాము. భాష అనేది ఎలా ఉంది? దీనికి సంబంధించి స్కిన్నర్, కాఫ్కా, వాట్సన్ ఏం చెప్పారంటే, భాష అనేది హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారా, ప్రతిరోజు ఒక అలవాటుగా చేయడం ద్వారా ఆ భాష అనేది నేర్చుకుంటున్నాము. అంటే అదే మళ్ళీ మాట్లాడడం ద్వారా భాష అనేది నేర్చుకోవడం జరుగుతుంది.
ప్రతిరోజు అదే వాక్యాన్ని చెప్పడం, దాన్ని రిపీట్ చేయడం, ప్రతిరోజు మన చుట్టూ ఉండే వాతావరణంలో మనకు ఉండేటటువంటి హ్యాబిట్స్ని బట్టి ఆ హ్యాబిట్స్కి అనుకూలంగా అవే అంశాలను రిపీట్ చేయడం ద్వారా, యూస్ చేయడం ద్వారా భాష అనేది సులభంగా నేర్చుకోవడం జరుగుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం మనకు భాష నేర్పిస్తుంది. స్కిన్నర్, కాఫ్కా, వాట్సన్ బిహేవియరల్ సైకాలజిస్ట్ భాషను సులభంగా నేర్చుకోవడం జరుగుతుంది. కాగ్నివిస్ట్స్ వీళ్ళ థియరీ ప్రకారం భాష అనేది ఏ లాట్ ఆఫ్ థింకింగ్ వలన ఎన్నో పదాలు, ఎన్నో అంశాలు మన బ్రెయిన్లో ఉంటాయి. ఎన్నో పదాలు, ఎన్నో అంశాలు జనరలైజ్ చేసుకొని నేర్చుకోవడం జరుగుతుంది. ఏదైనా ఒక అంశం ముందు జరిగిన అంశాలని మన బ్రెయిన్లో ఉన్నటువంటి అంశాలన్నిటినీ కోడీకరించుకొని అన్నిటినీ కంబైన్ చేసుకొని ఒక జనరలైజేషన్కి వచ్చి తర్వాత భాషను నేర్చుకోవడం జరుగుతుంది. కాగ్నివిస్ట్ ఏం చెప్తున్నారంటే లర్నింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఏ లాట్ ఆఫ్ థింకింగ్ జరిగిన తర్వాత ఒక జనరలైజేషన్కి వచ్చిన తర్వాత భాషను నేర్చుకోవడం జరుగుతుంది. నామ్స్కామ్స్కై ఏం చెప్పారంటే భాష అనేది ఎలా నేర్చుకోబడుతుంది అంటే అది ఎన్వైర్న్మెంట్లో ఆల్రెడీ ఉంటుంది. మరొక విషయం చెప్పాలంటే ఇన్నేట్లోనే ఉంటుంది. మన పుట్టుకలోనే ఒక హార్డ్వేర్ అనేది మనలో ఉంటుంది. మనం భాష నేర్చుకునేది మన బ్రెయిన్లో ఉన్నది. నామ్స్కామ్స్కై చెప్పినది ఏమిటంటే మన బ్రెయిన్లో ఇన్నేట్ గ్రామర్ ఉండడం వలన భాష అనేది సులభంగా నేర్చుకోగలుగుతున్నాము.